హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ భోగి పండుగ రోజు ఈ విధంగా గనక నేను చెప్పిన విధంగా మీరు స్నానం గనక చేస్తే మీకున్న నరదిష్టి కానీ పీడలు కానీ ఎలాంటి గ్రహ పీడలు కానీ తొలగిపోయి చక్కటి అభివృద్ధి అనేది మీ జీవితంలోకి జరుగుతుంది. అది ఎలా ఏంటంటే, అందరూ సంక్రాంతి రాగానే సెలవులు వస్తాయి, మన ఊళ్ళకి వెళ్ళిపోతాం. చక్కగా పిండి వంటలు, గాలిపటాలు, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. చక్కగా అప్పటి నుంచి ఉన్న చలంతా తొలగిపోయి కొంచెం కొంచెం వెచ్చగా వస్తుంది వాతావరణం. శరీరానికి మనసుకి హాయిగా అనిపిస్తుంది అనమాట. మన చిన్నప్పటి నుంచి 13వ తారీఖు భోగి, 14 సంక్రాంతి, 15 కనుమ ఉండేది. కానీ ఈసారి 14 భోగి పండుగ రావటం, అలాగే ఆ 14వ తేదీ రాత్రి 8:43 మరి రవి మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుందన్నమాట. ఇది రాత్రిపూట సమయంలో జరుగుతుంది కాబట్టి మరుసటి రోజు అనగా 15వ తేదీ గురువారం మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఈ పుణ్యకాలం ఎప్పటి వరకు ఉంటుంది? మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పుణ్యకాలమే. భోగి రోజు స్నానం చేసే ముందు ఒంటి నిండా చక్కగా నువ్వుల నూనెను రాసుకొని ఒక 15 నిమిషాల తర్వాత స్నానం చేయండి. స్నానం చేసే నీటిలో కొంచెం నల్ల నువ్వులు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఆ నల్ల నువ్వులతో స్నానం చేసిన తర్వాత లవణ స్నానం అంటే మనం గోరువెచ్చని నీళ్ళలో కాస్త కల్లుప్పు వేసుకొని స్నానం చేయటం వల్ల దుష్ప్రభావాలు నివారణ అవుతాయి. దిష్టి దోషాలు కానీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కనుక మనపై ఉంటే అది తొలగిపోతుంది. మనసుకు ప్రశాంతతగా ఉంటుంది. కొత్త ఉత్సాహం అనేది వస్తుంది. పుష్ప స్నానం గోరువెచ్చని నీళ్ళలో గులాబీ, మల్లె, జాజి, చామంతి ఇలాంటి పూరెబ్బులు కనుక వేసుకొని స్నానం చేయటం వల్ల మీలో ఒక మాటలు మృదుత్వం, మనసులో ప్రేమానురాగాలు వెళ్లి విరుస్తుంటాయి. మీ మాట తీరు కూడా చక్కగా ఆకర్షణంగా మంచి ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. హరిద్ర స్నానం చేసే నీటిలో కొంచెం కనుక పసుపు వేసుకొని స్నానం చేయటం వల్ల అంతర్గతంగా ఏదైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. ఏదైనా శుభకార్యాలు మనం మొదలు పెడితే ఆ శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుగుతుంది. పైగా గురుబలం కూడా పెరుగుతుంది. లవంగాలతో స్నానం 2-3 లవంగాలు బాగా దంచేసి గోరువెచ్చని నీళ్ళు వేసుకున్న తర్వాత ఆ రసం అంతా వచ్చిన తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయటం వల్ల దిష్టి దోషాలు, శత్రు భయ పీడన నివారణ జరుగుతుంది. మనసులో ఏదైనా కలుషితాన్ని కూడా తొలగించి మనసుని చాలా శుద్ధిగా చేస్తుంది. నిమ్మ స్నానం మనం స్నానం చేసే నీటిలో 2-3 చెక్కలు నిమ్మరసాన్ని కలుపుకొని స్నానం చేయటం వల్ల తేజస్సు పెరుగుతుంది. అలాగే మనం ఏదైనా కొత్త పని ఆరంభం చేసేటప్పుడు ఇలా గనక స్నానం చేస్తే ఆ పని మీరు కొత్త ఉత్సాహంతో పూర్తి చేస్తారు. స్నానం చేసే నీటిలో కొంచెం పచ్చకర్పూరం కలుపుకొని స్నానం చేయడం వల్ల శరీరం, మనసు శుద్ధి కలుగుతుంది. మన ఆరా శక్తిని పెంచుతుంది, దుష్ట శక్తులను తొలగిస్తుంది, సత్వగుణాన్ని పెంచుతుంది. ఈ భోగి పండుగ రోజు ఇలా స్నానం చేయటం వల్ల మనపై ఉన్న గ్రహ దిష్టి కానీ, దిష్టి దోషాలు కానీ, నరపీడ కానీ, చెడు ప్రయోగాల దిష్టి కానీ తొలగిపోతాయి. మనలో ఉన్న చెడు దృష్టి తొలగిపోవడం వల్ల మనసులో ప్రేమానురాగాలు, మాటలో మృదుత్వం పెరిగి బంధువులతో, స్నేహితులు మనం చక్కగా అనురాగంతో, స్నేహభావంతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క బంధం కూడా చక్కగా దృఢత్వంగా, ఆనందంగా ఉంటాం. ఈ భోగి పండుగ మన జీవితాల్లో భోగభాగ్యాల్ని తీసుకురావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి.